మండిపోతున్నాయి, అవునా కాదా? బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. ఏప్రిల్ మేలో మామూలుగా ఎవరు బయట రారు. మధ్యాహ్నం అయితే చెట్టు కిందనో ఇంట్లో ఉండే పరిస్థితి. ఈరోజు ఒక పక్క బగబగలాడే ఎండల కంటే ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఎక్కువ మంటతో ఉన్నారు. అందుకే మిట్ట మధ్యాహ్నం మీరు బయలుదేరి వచ్చారంటే మీ యొక్క ఆవేదన నేను అర్థం చేసుకున్నానని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎండల బాధుడు కంటే వైసీపీ ప్రభుత్వ బాధుడు ఎక్కువ ఉందని ఈ సభను చూస్తే నాకు అర్థమైంది. రాజకీయ వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతుంది. ఈ వేడిలో పుట్టే అగ్నిలో మే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మసైపోతుంది తమ్ముళ్ళు. ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. అహంకార ప్రభుత్వం కూలిపోవాలి. దీనికి మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. ఈ ముఖ్యమంత్రికి ఒళ్ళంతా అహంకారం, విధ్వంసం, ఎక్కడికక్కడ దోపిడీ, ఇది తప్ప ఇంకేమీ తెలియదు. అలాంటి ముఖ్యమంత్రిని ఆలోచించేది దోపిడీ కోసం ఆలోచిస్తాడు, మోసాలు చేయడానికి ఆలోచిస్తాడు. కానీ అదే వ్యత్యాసం కడాన తమ్ముళ్ళు కన్న తల్లిని చూసుకొని వాడు రాష్ట్రాన్ని చూసుకుంటాడు. ఆ తమ్ముళ్ళు నేను అడుగుతాను. సొంత చెల్లెల్ని ద్రోహం చేసిన వాడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా అని మనం అడుగుతున్నా. మాట్లాడితే వాళ్ళందరికీ నేను చెప్పి చేయిస్తున్నానంట. సిగ్గు ఎగ్గు లేకుండా సైకో ఇష్టానుసారంగా మాట్లాడతాడు. నేను అందుకే మిమ్మల్ని కోరేది, మధ్య పెడతాడు, డబ్బులు వెదజల్తాడు, మద్యాన్ని తీసుకొస్తాడు, రౌడీని చేస్తాడు. తమ్ముళ్ళు భయపడితే జీవితాంతం మీ జీవితాల్లో చీకటి ఉంటుంది. తమ్ముళ్ళు అడుగుతున్నా, కడాన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వరకు వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు లెటర్ రాస్తే తిరిగి ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇళ్ల పట్టాల కోసం 3,300 ఎకరాలు కొని ఎంత చూపించారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 6,000-7,000 ఎకరాలు చూపించి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. కరోనాలో డబ్బులు వసూలు చేసి కరోనా ప్యాలెస్ గట్టిన గొప్ప హీరో ఈ కాకాని నిపుణుడని మీకు తెలియజేస్తున్నా. ఎంతో అనుభవంతులు, గత 40 సంవత్సరాలుగా ప్రదేశంలో ఉంటూ సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని మరో ఒకవైపు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ వస్తున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అని తెలిసి మీకు తెలుసు. గత 5 సంవత్సరాలుగా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అవకాశం తీసుకున్న తర్వాత నిరంకుశ పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు అహంకారంతో అవినీతితో కూరుకుపోయారని చెప్పి చెప్పడంలో ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదని చెప్పి తెలియజేస్తున్నా. సంక్షేమం పేరుతో గారడి చేస్తున్నాడు. ఏమాత్రం కూడా అందులో నిజమైన సంక్షేమం లేదని చెప్పి తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కానీ